నిన్నేమీ చేయకుండా వెళ్ళిపోతున్నందుకు నువ్వు సంతోషించరా? వెళ్తావా? ఎక్కడికే వెళ్ళేది? ఇప్పుడు చెప్తున్నాను తులసి, అంకుల్ గురించి ఇంకెప్పుడు తప్పుగా చెప్పాలని చూడొద్దు. తులసి రావటానికి కారణమైన నీల పరిస్థితి ఏమిటి బావా? వదిలేస్తాను. అదేంటి? వదిలితే నీకు ప్రమాదం కదా. ప్రమాదానికి ప్రమాదం ఉంటుందా చెప్పు. అర్థం కాల. అంటే మరో మలుపు తిప్పబోతున్నాను. ఏంటది? నమస్తే సార్. సినిమా హాల్ ముందు కటౌట్లా? వీడెవడు బావా? రాకాసి, ఏంటి సార్ చాలా రోజుల తర్వాత పిలిపించారు? నీకు చిన్న పనే, మన వాళ్ళకది పెద్ద పనిలా కనిపిస్తోంది. అందుకే సాధుగాడు చెప్పిన పని మానేసి అడ్డదారిలో వెళ్ళి అడ్రస్ లేకుండా పోయాడు. ఏం చేయాలి సార్? నా అండర్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కాపలానా? నేను చెప్పేది పూర్తిగా విను. ఆ అమ్మాయిని బయటకు వదిలేయాలి. వామ్మో, నీకు అర్థం కావట్లేదు బావా. ఆ పిల్లని బయటకు వదిలితే ఇంకేమన్నా ఉందా? వదులుతానని ఎవరు చెప్పారు? ఇప్పుడేగా నువ్వు చెప్పా వదులుతామని. వదులుతాను, కానీ తన పగ్గాలు నా చేతిలోనే ఉంటాయి. కాశీ సార్, నేను చెప్పినట్టు చెప్పు. అంతే కాశీ. ఓకే సార్. అమ్మో, ఏంటిలా ఇల్లు యాడ్ నుంచి యాడకి తీసుకొచ్చి పెట్టారు? ఏం చేస్తారో అర్థం కావట్లేదు. మనతో ఆడుకుంటున్నారు. వీళ్ళు మనల్ని అసలు ఎందుకు దాచిపెట్టారో ఇప్పటిదాకా అర్థం కావట్లేదురా. అందరూ గౌరవంగానే ఉంటారు, కాకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండమంటారు. ఈడ గౌరవంగానే ఉంటున్నారు, అది నీ మీదే. ఏం జరిగినా నన్ను చంపుతున్నారు. ఇట్ట ఎన్నాళ్ళు ఇలా వీళ్ళ చేతిలోంచి బయటపడలేవా? బయట పడాలిరా బాలు. వీళ్ళది ప్లాన్ చేసి మనల్ని ఇక్కడ తీసుకొచ్చారా. మనం త్వరగా బయటపడే మార్గం చూసుకోవాలిరా. చూసుకోవాలి, ఎలాగైనా బయటపడాలి. ఒక్క నిమిషం. ఏంటి మేడం పిలిచారు? ఏ పిలవకూడదా? పిలవకూడదని కాదు, ఏం కావాలా అని నీతో మాట్లాడాలి. అడిగింది ఇవ్వడం తప్ప అంతకు మించి నేనేం మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటే ఇంకా నేను ఎవరితో మాట్లాడాలి? ఇక్కడ అందరూ మగాళ్లే. కొంచెం మనశాంతిగా మాట్లాడుకోగలిగేది నీతోనే కదా. నువ్వు కూడా మాట్లాడను అంటే ఈ గోడలతో, ఈ సోఫాలతో మాట్లాడుకోవాలా? చెప్పు. ఆడదానివి, నా బాధ నీకు కూడా అర్థం కావట్లేదా? అర్థమైనా నేను చేయగలిగింది ఏమీ లేదు మేడం. ఇప్పుడు నాతో మాట్లాడితే నిన్ను ఎవరేమంటారు?
ఎవరూ ఏమీ అనరు. మా ప్రాణం తీస్తారు. అసలు ఎవరా మేడం? అదన్నా చెప్పు. ఆవిడికి నాకు ఏంటి సంబంధం? అసలు ఎందుకు మమ్మల్ని ఇక్కడ బంధించారు? మేడం ప్లీజ్ నన్నేం అడగండి. నేను ఇలా మీతో మాట్లాడానని తెలిసినా నాకే ప్రమాదం. కనీసం నీ పేరైనా చెప్తావా? ఎందుకు? ఏమని పిలవాలో తెలియాలిగా. ఆ, ఆ, జానకి. జానకి, ఆడపిల్లగా నా బాధ అర్థం చేసుకో. ఇంట్లో వాళ్ళకి మేమేమయ్యావో తెలీదు, ఎక్కడున్నామో మాకే తెలీదు. ఇలాగే ఉంటే పిచ్చి పట్టేలా ఉంది. నువ్వు సాయం చేస్తే మేము బయటికి వెళ్ళిపోతాం. ఏంటి, బయటికెళ్ళిపోవడానికి సాయం చేయాలా? ఈ మాట విన్నా చాలు మా ప్రాణం తీస్తారు. ఏమనుకుంటున్నారు మా మేడం గురించి? మమ్మల్ని భయపెట్టి బాధ పెట్టి అసలు ఏం సాధించాలనుకుంటున్నావిడా? మేడం మమ్మల్ని వదిలేయండి. అసలు మమ్మల్ని ఎప్పుడు వదులుతారు? వదులుతాం. ఇక మీరు ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు. అవును మేడం, మీరు స్వేచ్ఛగా బయట తిరగాలి, అంతే కదా? అందుకు మా మేడం ఒప్పుకున్నారు. అంటే మమ్మల్ని వదిలేస్తున్నారా? అంటే మేము వెళ్ళిపోవచ్చా? మేడం వెళ్ళొచ్చు, నువ్వు కాదు. అదేంటి? మీరు బాధపడుతున్నారని మేడం మీకు మాత్రమే అవకాశం ఇచ్చారు. లేదు, బాలు కూడా నాతో రావాలి. బాలు కుదరదు మేడం, మీరు మాత్రమే బయటికి వెళ్ళొచ్చు. మీ ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు. ఎవరినైనా కలవడానికి గాని ఎవరితోనైనా మా గురించి చెప్పడానికి గాని ప్రయత్నిస్తే ఇక్కడ వీడు బ్రతకడు. నేలతో నేను పోతా. ఏడుంటే వీళ్ళు నన్ను కొట్టి చంపేస్తారు. నువ్వు వెళితే మేడం మా మాట ఎలా వింటుందిరా? అందుకే నువ్విక్కడే ఉండాలి. మేడం చెప్పింది గుర్తుందిగా? వీడి ప్రాణం మీ చేతిలో ఉంది, మీతోనే తిరుగుతుంటుంది. అక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఇక్కడ వీడుండడు. వెళ్ళండి మేడం. ఇది మీ కమ్యూనికేషన్ కోసం కాదు, మా కమ్యూనికేషన్ కోసం. మీతో ఎవ్వరూ రారు, కానీ మీరెక్కడికి వెళ్ళినా మాకు తెలిసిపోతుంది. అది గుర్తుంచుకోండి. వెళ్ళండి. నన్ను చూస్తావే? వెళ్ళిలా నువ్వన్నా హాయిగా బయట తిరుగు. నా గురించి ఏం ఆలోచించు మాకు. నువ్వు వెళ్ళిలా నువ్వన్నా హాయిగా బయట తిరిగి నీలా. ఎల్లు నీలా, నా గురించి ఏం ఆలోచించొద్దు. ఎల్లు 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 నీలా. జాగ్రత్తగా వెళ్ళండి మేడం. చెప్పింది అర్థమైందిగా? ఎల్లు.
ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఎక్కడికి? ఇటు ఎక్కడికి వెళ్తుంది? శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. ఎటు? నార్సింగ్ వెళ్తుంది. ఈ లిఫ్ట్కి వెళ్తే గండిపేట చెరువు వైపు వెళ్తుందమ్మా. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళాలమ్మా? అది సరే, శంషాబాద్ అన్నారు కదా, ఇటు వెళ్ళండి. సరే ఎక్కండి. హలో. హాయ్ తులసి. ఏంటి, మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తున్నావా? ఏంటి చెప్పు. నా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఆలోచన మొదలయ్యిందంటే నేనంటే భయం మొదలైందన్నమాట. భయమా? నిన్ను చూసా. చెత్తని చూసినప్పుడు కలిగేది భయం కాదు, అసహ్యం. కింద పడిన పై చెయ్యి నాదే అంటావుగా. ఓకే, నేనంటే భయం లేదు, కానీ ఆ అసహ్యం అనే పదం ఈ మధ్య నీ కోడలు నిన్ను చూసినప్పుడు వచ్చుండాలే. వచ్చింది కదూ? జేడీ, తెలుసు తులసి, నీ కోడలు సారీ నా కోడలు నిన్ను కలిసిందని తెలుసు, నీ చరిత్ర అడిగిందని తెలుసు. అక్షరం పొల్లుపోకుండా అంత నిజమే చెప్పుంటావని తెలుసు. కామెడీ ఏంటంటే నువ్వు చెప్పిన నిజం నా కోడలు నమ్మలేదని తెలుసు. ఎందుకంటే నీకన్నా ముందు నా కోడలు నా చరిత్ర అడిగింది కాబట్టి నేను నిజమే చెప్పాను. కథలో నన్ను హీరోను చేస్తూ చెప్పాను, అంతే. ఆటోమేటిక్గా నువ్వు విలనైనట్లేగా. నా కొడుకుని నా కూతుర్ని దూరం చేసింది చాలక నా కోడల్ని కూడా దూరం చేయాలనుకుంటున్నావా? అనుకున్నాను, అనుకున్నట్టే దూరం చేశాను. పాపం నువ్వు నిజం చెప్పినా చెయ్యను వెళ్ళిపోయింది కదూ. అంటుంది, ఆడదానికి అన్యాయం జరిగింది అంటే 10 మంది ఆడవాళ్లు సపోర్ట్ చేస్తారు. అదే ఆడది తప్పు చేసిందంటే 100 మంది ఆడవాళ్లు చీ కొడతారు. అదే అప్లై చేశాను. నువ్వు తప్పు చేశావని చెప్పాను, అంతే. జేడీ, నీ అబద్ధం నా కోడల్ని నాకు దూరం చేయలేదు. పూర్తులసి, ఇంకా అదే భ్రమలో ఉన్నావా? నా కొడుకు చీ అన్నాడు, కోడలు చీ అంది. ఇంకా ఈ దూరం ఇలాగే మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే దగ్గర కాకుండా అడ్డుగోడగా నేనున్నానుగా. నీ ఓటమి మొదలైంది తులసి. అందుకు ఫస్ట్ స్టెప్ నా కోడలితో మొదలయ్యింది. ఇంకా నువ్వు ఓడిపోతూనే ఉంటావు, ఓడిస్తూనే ఉంటాను. ఓటమి తర్వాత వచ్చేది గెలుపే. మోసంతో నువ్వు ఈరోజు గెలిచాననుకుంటున్నావు, అది శాశ్వతం కాదు. ఓడిపోయిన డిప్రెషన్లో ప్రతి వాళ్ళు చెప్పేది వేదాంతమే. నువ్వు అదే చెప్తున్నావు. అవును,
నీలా గురించి చాలా గట్టిగానే ప్రయత్నం చేశావు. చాలా బాగా ప్లాన్ చేశావు తులసి. దాదాపు నీలాకు చాలా దగ్గరగా వచ్చేశావు. బ్యాడ్ లక్ ఏమిటంటే నేను సాధులాగా ఫూల్ని కాదు. చూడు తులసి, నీ ఐడియాలకు 10 అడుగులు ముందే నేనుంటాను. అందుకే లాస్ట్ మినిట్లో నీకు నీళ్లను దొరకకుండా చేశాను. ఈసారి మిస్ అవ్వను చెడి. నీళ్ళన్నీ నుంచి కాపాడుకొని చూపిస్తాను. నీకంత రిస్క్ అవసరం లేదు తులసి. నీకో ఓపెన్ ఆఫర్ పెట్టాను. నీళ్ళని వదిలేశాను. నమ్మట్లేదు కదూ? ప్రామిస్, నీళ్ళని నిజంగానే వదిలేశాను. ఇప్పుడు ట్రై చేయి. ఇదే హైదరాబాదులో ఎక్కడో ఓ చోట నీకు తప్పకుండా కనిపిస్తుంది. పాపం, నీలాని చూడాలని యూరప్ నుంచి వచ్చావు. త్వరగా కలువు తులసి. నీ నీలాని కళ్ళారా చూసుకో. నువ్వు నీలాని కలిశాక అప్పుడు కాంటాక్ట్లోకి వస్తావు. బాయ్. బసవా, బసవా! బావా, నీళ్ళని దాచిపెట్టి కాపాడుకోని సవాల్ విసిరింది నువ్వే. వదిలేసి కలుసుకోని ఆఫర్ ఇస్తోంది నువ్వే. పండగ పోయాక ఈ బంపర్ ఆఫర్లేంటి బావా? ద్వేషానికి ప్రేమ ఎదురైతే ఏమవుతుంది? నా వల్ల కాదులే గాని నువ్వే చెప్పు ఏమవుతుందో. అదేరా నేను చూడాలనుకుంటుంది. అందుకే వాళ్ళిద్దరికి ఎదురుపడే అవకాశం ఇచ్చాను. ఎదురుపడితే ఎలా ఉంటుందో చూడాలని నీకన్నా ఆశగా నేనెదురు చూస్తున్నాను. ఎదవ బతుకని రాను కళ్ళ ముందు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఈ మనిషితో 4 రోజులు ఇలాగే ఉంటే నా కేర్ ఆఫ్ అడ్రస్ ఎర్రగడ్డే. ఏంటి పిన్నమ్మా? రే బసవా, నీల వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంది. ఇప్పుడు మనం వెతికితే ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. నిజమా? నా సెల్లులు వాళ్ళ దగ్గర నుంచి బయటపడిందా? అవునరా, మనం ఆలస్యం చేయకుండా నీళ్ళని వెతికితే ఎక్కడో ఒక చోట మన నీల మనకి దొరుకుతుంది. త్వరగా వెళ్ళరా. నీల బయటపడింది అంటే ఊరు మొత్తం గాలించి నా సెల్లులు యాడున్నా నేను తీసుకొత్తా. నువ్వేం కంగారు పడకపోయినమ్మా, నేను తీసుకొత్తా. అవును పిన్నమ్మా, నేల కోసం ఎంతగా ఎతుకుతున్నాం. యాడుందో మనకు తెలీలా. అట్టాంటిది నీల తప్పించుకుని బయట తిరుగుతుందని నీకెట్టా తెలిసింది? అది అది అదేరా, తెలిసిన వాళ్ళందరికీ నీల గురించి చెప్పాను. వాళ్లలో ఒకరు భయంతో పారిపోతున్న నీలం చూశారంట. అట్టాగా? కాపాడాలి అనుకునేసరికి కనిపించకుండా పారిపోయిందంట. వాళ్ళు ఫోన్ చేసి చెప్తేనే నాకు తెలిసింది. నువ్వు వెళ్ళరా. అట్టాగే. ముందు వెళ్ళమని చెప్పానా? వెళ్ళు బసవా, వెళ్ళరా. అట్టాగే పిన్నమ్మా, అట్టాగే. అవును పిన్నమ్మా,
వాళ్ళ దగ్గరున్నప్పుడే అన్నా నేనిట్ట కట్టంలో ఉన్నాను అని నాకు ఫోన్ చేసి చెప్పింది కదా, మరి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాక ముందు నాకు ఫోన్ చేసేది కదా, చేయలేదేంది? రే, ఇప్పుడు ఆలోచించాల్సింది ఈ విషయం గురించి కాదు. ఫోన్ చెయ్యలేదు అంటే ఎందుకు చేయలేదో, చేయగల పరిస్థితిలో తనుందో లేదో అది ఆలోచించవా? వాళ్ళ నుంచి తప్పించుకొని ఎలాగో బయటపడింది. మళ్ళీ వాళ్ళ చేతుల్లో పడకముందే మన నీలని మనం కాపాడుకోవాలి. త్వరగా వెళ్ళరా. అట్టగా పిన్నమ్మా, నువ్వేం కంగారు పడకు, వెళ్తాను. నీల యాడున్నా నేను తీసుకొస్తాను.